హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రేవంత్ రెడ్డి గారు అయితే ఒక కొత్త సిటీని అనౌన్స్ చేయడం జరిగింది. 4th సిటీ అని చెప్పేసి అయితే తను అనౌన్స్ చేయడం జరిగింది. ఇంతకీ 4th సస్టైనబుల్ సిటీ అంటే ఏంటి, అందులో ప్రత్యేకతలు ఏంటి, ఇది ఎక్కడ ఉంది అనేది మనకి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే రేవంత్ రెడ్డి గారు అయితే 4th సస్టైనబుల్ సిటీ అని చెప్పేసి ఒకటి అనౌన్స్ చేశారు. ఇంతకు ఆ సిటీ ఎక్కడ ఉంది, ఏంటి, దీనివల్ల ప్రజలకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? ఇమీడియట్గా సీఎం గారికి ఫోన్ చేయండి. మీరు ఫోన్ చేసి అంత నాకు ఉంటే ఇక మిమ్మల్ని ఎందుకు సార్, డైరెక్ట్ అడుగుతాను కదా సార్, అసలు ఏంటి, ఎందుకు మీరు ఇట్లాంటిది అనౌన్స్ చేశారని వాళ్ళ గవర్నమెంట్ పాలసీ నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్ కానీ పొలిటికల్ అనలిస్ట్ కాదు కదా. అంటే మీరు ఆ రేంజ్ లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు. అయిపోతుంది అంతే సార్, మీకు ఉంది సార్. మీరు తక్షణమే మాట్లాడి మీ బాస్ మాట్లాడండి. రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ లో కానీ లేకపోతే పొలిటికల్ బ్యూరోలో కానీ ఏదో పొజిషన్ ఇస్తే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో కనుక్కొని మీకు చిన్న హింట్ అయినా తెలుసుంటుంది అని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం సార్. ఓకే, 4th సిటీ వెళ్ళే ముందు మనం కొన్ని పాత విషయాలు మాట్లాడుకోవాలి. సికింద్రాబాద్ ఫస్ట్ సిటీ, హైదరాబాద్ సెకండ్ సిటీ, మూడోది గెస్ట్ చేస్తారా? సైబరాబాద్ ఇది 4వ బాద్. ఇప్పుడు రాబోయేది 4వ బాద్. ఓకే, దాన్నే 4th సిటీ, 4th సస్టైనబుల్ సిటీ, ఫ్యూచర్ సిటీ, గ్రీన్ సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, నెట్ జీరో సిటీ, ఇన్ని పేర్లు పెట్టారు. తర్వాత ఏదో పేరు కన్ఫర్మ్ అవుతుంది. అంటే ఇప్పుడు 4 పేర్లు ఫౌండ్ అవుట్ చేశారు. టైర్ అయ్యే టైంకి 5-10 సంవత్సరాలు అయిన తర్వాత పెడతారు. సో ఇది చాలా ప్రాముఖ్యత. ఎందుకంటే హైదరాబాద్ అనేది మీరు చూసుకుంటే కనుక ఇండిపెండెన్స్ మనకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 78 అయింది. ఈ 70-75 సంవత్సరాల్లో ఈ స్టేజ్కి వచ్చింది. ఏది హైదరాబాద్. ఒకప్పుడు ఇంత లేదు కదా. అంటే అంచెలుగా పెరిగింది. అందుకనే మన ప్లానింగ్ దెబ్బతింది. వర్షాలు పడితే నేను కార్లు ములిగా చూసారా, బళ్ళు ములిగా, మనుషులు ములిగారు. ఇంతవరకు మనుషులు మునిగారు, కొట్టుకుపోయారు. కార్లు కూడా కొన్ని మిగతా ఏరియాలో బస్సులు కూడా కొట్టుకుపోతున్నాయి. అంటే ది వ్యవస్థ ఏదైతే ఆ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ కానీ, రెయిన్ హార్వెస్టింగ్ కరెక్ట్గా లేదు అనేది అర్థం. అందులో అన్ని రకాల వాటర్లు వస్తాయి. గుడికి వెళ్తున్నాను, వాటర్ ఆ నీటిలోండి వెళ్ళాలి, మళ్ళీ స్నానం చేయడానికి కాదు, మళ్ళీ కాళ్ళు కడుక్కోవాలి. అంటే మ్యాక్సిమం ట్రై చేసిన ప్రముఖులందరూ ముక్కలు ఎప్పుడైనా రీవర్క్ ఈజ్ డేంజర్. కొత్త ఇంటి కట్టుకోవడం ఈజీ. కొత్తలు ఇప్పుడు సున్నం వేయాలనుకో, ఒక మొక్క వేస్తే ఇంకో మొక్క అసహ్యం కనిపిస్తుంది, ఆ మొక్క వేస్తే ఈ మొక్క కనిపిస్తుంది. సో రీవర్క్ ఈజ్ ఎ డెవిల్ వర్క్షాప్. దీన్ని రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, న్యూ జెర్సీకి మించి ఉండాలి మన సిటీ అన్నారు. అది చాలా పెద్ద మాట. న్యూ జెర్సీ ఎక్కడో ఉందో, మనం ఎక్కడో ఉన్నాం. ఆ సిటీ అనుకున్నట్టు కనుక వస్తే కనుక ఇట్ విల్ బి 8th వండర్ ఆఫ్ ది వరల్డ్. 7 వండర్స్ హైలైట్ అయిపోయాయి కదా. సో అది మంచి ఇనిషియేషన్, మంచి ఉద్దేశం. అయితే ఇందులో ఏమొస్తాయి, ప్రత్యేకతలు ఏంటి? ఇందులో ఒక గ్రీన్ సిటీ, మెగా టౌన్షిప్ వస్తుంది. మీ డౌట్ ఏంటి, ఎక్కడ వస్తుంది చెప్పట్లేదు ఇవన్నీ. అవును సార్, అది ఇందాక నుంచి ఆ ఏరియా ఎక్కడ ఉంది అని చెప్పకుండా మీరు అన్ని చెప్తున్నారు. ఇళ్ళగానే పండగ కాదు కదా, వీడియోస్ చివరి దాకా చూస్తే అర్థమవుతుంది. ఓకే సార్, మేము వెయిట్ చేస్తూ ఉంటాను సార్. రెండోది హెల్త్ సిటీ, ఓకే, స్పోర్ట్స్ సిటీ, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, గోల్ఫ్ కోర్స్, ఏఐ సిటీ, మెట్రో, ఐటీ కారిడార్, SEZs, డేటా సెంటర్స్, ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీతో, లేటెస్ట్ ల్యాండ్స్కేపింగ్తో, లేటెస్ట్ హంగులతో రాబోతున్నాయి. ఇది ఎక్కడ వస్తుందంటే, ఫార్మా సిటీ ఉండేది కదా అంతకుముందు. రేవంత్ రెడ్డి గారు రాగానే మనం లాస్ట్ టైం మాట్లాడుకున్న వీడియో, రేవంత్ రెడ్డి గారు వచ్చాక ఫార్మా సిటీ రద్దు అన్నారు. అంటే శ్రీశైలం హైవే తర్వాత షిఫ్ట్ అన్నారు, తర్వాత ఫార్మా క్లస్టర్స్ అన్నారు, తర్వాత ఫార్మా విలేజెస్ అన్నారు. ఇప్పుడు అక్కడ ఆగాం. సో అక్కడ ఏం చేశారంటే 19,330 ఎకరాలు విస్తీర్ణంలో ప్లాన్ చేశారు ఫార్మా సిటీ. కానీ ల్యాండ్ పూలింగ్ 12-13 ఎకరాలు మాత్రం అయింది. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే, ఆ 13,000 ఎకరాల్లో పొల్యూటెడ్ ఇండస్ట్రీస్, పొల్యూషన్ ప్రొడ్యూస్ చేసే ఇండస్ట్రీస్ని అక్కడ నుండి మార్చేస్తాం. అది వికారాబాద్, జైరాబాద్, జడ్చర్లో ఎక్కడ దూరంగా వెళ్ళిపోతాయి. ఎందుకు? పక్కనే ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ చుట్టూ ఎప్పుడు మంచి డెవలప్మెంట్ అవుతాయి. అక్కడ కన్నా పొల్యూషన్ అయితే ప్రజలకి ఆరోగ్యకరంగా ఎఫెక్ట్ అవుతుంది, హానికరం అనే ఉద్దేశం అని పెడుతుంది. అయితే మొత్తం ఫార్మా షిఫ్ట్ చేస్తుంటే మొత్తం ఫార్మా షిఫ్ట్ చేయట్లేదు. సో కొన్ని
ఏవైతే నాన్ పొల్యూషన్ ఇండస్ట్రీ, మెడికల్ సెంటర్ ఉంది, కాలేజ్, అదేమొస్తుంది పొల్యూషన్, R&D ఉంది, పొల్యూషన్ ఏమొస్తుంది, కొన్ని మామూలు ఇండస్ట్రీ ఉన్నాయి అవి. సో అలాంటివన్నీ అక్కడే పెట్టి, దీంతో పాటు ఇందాక నేను చెప్పిన అన్ని సిటీలు వస్తాయి. సో అది ఒక పెద్ద సబ్జెక్ట్ అయిపోతుంది. సో ఇందాక నెట్ జీరో సిటీ అని అంటే 100% పొల్యూషన్ ఫ్రీ సిటీ. ఓకే. అంటే పొల్యూషన్ ఫ్రీ సిటీ అంటే మనకి ఇప్పుడు అంటే మనం మన గార్బేజ్, డ్రైనేజ్ ఏవి బయటికి రావు, బయటకు ఉత్పత్తి ఉండదు. అండ్ IGBC బిల్డింగ్స్, IGBC ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్, అది పాస్ అవ్వాలంటే అందులో 4 రకాలు ఉన్నాయి: సిల్వర్, గోల్డ్, డైమండ్, ప్లాటినం. మన హైదరాబాద్లో కొన్ని బిల్డింగ్లు ఉన్నాయి కానీ మెజారిటీ ఆఫ్ ది బిల్డింగ్స్ అది రావాలంటే చాలా క్వాలిటీ ఉండాలి, చాలా కన్సిస్టెన్సీ ఉండాలి, చాలా నాలెడ్జ్ ఉండాలి, చాలా పారామీటర్, 100కు పైగా పారామీటర్స్ క్వాలిఫై అయితేనే IGBC బిల్డింగ్ ఇస్తారు. సో ఇలాంటివన్నీ రావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మీద సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఇవన్నీ పక్కన పెట్టి అంతా బాగుంది, కానీ కట్టడానికి డబ్బులు ఉన్నాయి మన దగ్గర, అదేనే పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఓరల్ స్టేట్మెంట్ ఇప్పుడు అందరూ పాసిబుల్, మీరు చెప్పొచ్చు, నేను చెప్పొచ్చు, బట్ ఫిజికల్ ఇంప్లిమెంటేషన్, వాట్ ఇస్ ది ప్రాబ్లం, అది కావాలి. అది మనం వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. అండ్ ఇప్పటి వరకు ఇది ఏదైతే ఉందో మనకి 4th సిటీ అని చెప్పేసి అక్కడ మరి భూముల రేట్లు ఎలా ఉండబోతుంది అంటే రేవంత్ రెడ్డి గారు స్వయంగా ప్రకటించారు అంటే మరి అక్కడ భూమి రేట్లు పెరిగే అవకాశం ఉందా, సామాన్యులకు అది అందుబాటులో ఉండే అవకాశం ఉందా అంటారు? అది చెప్తాను. ఇందాక ఒక క్వశ్చన్, ఏ ఏరియాస్ అన్నారు? అవునవును. ముచ్చర్ల, కందుకూరు, మహేశ్వరం, బేగర్గంచ, కొన్ని వేర్లు ఉన్నాయి, అక్కడ శ్రీశైలం హైవేలో వస్తుంది ఎక్స్టెన్షన్. సో రేట్లు మొన్న డిస్టర్బెన్స్తో రేట్లు కొద్దిగా స్టేబుల్ అయిపోయి పెరగడం అనేది ఆగింది. అయితే ఇప్పుడు పెరిగే అవకాశం కానీ ఇమీడియట్గా మనం పెరుగుతాయని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే జో దిక్తా హై ఓ బిక్తా హై, ఏదైతే కనిపిస్తుందో అదే అమ్ముడుపోతుంది, అంతే కదా. ఇప్పుడు యూట్యూబ్లోను, టీవీ ఛానల్లోను, న్యూస్ పేపర్లో ప్రింట్ అయిపోయింది, 4th సస్టైనబుల్ సిటీ ఈజ్ గోయింగ్ టు కమ్ బియాండ్ న్యూ జెర్సీ అని రావాలిగా. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వాలిగా, డెవలప్ ఫండ్స్ ఉండాలి, బడ్జెట్ ఉండాలి, ఇవన్నీ కూడా. సో అది టు వెయిట్, వస్తుందని అనుకుందాం. గుడ్ ఇనిషియేటివ్, గుడ్ స్టెప్. సామాన్య ప్రజలు కూడా ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ వస్తుంది. శ్రీశైలం అనేది ఒకప్పుడు బాగా పెరిగింది, ఈ డిస్టర్బెన్స్ అయిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చాక కొద్దిగా డిస్టర్బ్ అయ్యి ఉంది. దానివల్ల రేట్లు అనేది పెద్దగా పెరగడం, పబ్లిక్ బయర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ నాట్ షోయింగ్ కీన్ ఇంట్రెస్ట్ టు బై. బట్ అక్కడ పెట్టుకుంటే టైం ఉండాలి. అంటే ఇప్పుడు మీరేమంటున్నారు, బయ్యర్స్ అయితే కొంచెం ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదని అంటున్నారు. ఒకవేళ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపెట్టి ఒకవేళ కొనాలనుకుంటే, ఒకవేళ అక్కడ కొన్న తర్వాత రీసెల్లింగ్ చేయాలనుకుంటే ఎలా ఉంటుంది అంటారు? మరి టైం పడుతుంది కొద్దిగా, ఏం లాస్ అయితే ఏం కాదు, పెరగదు అంటున్నాను ఎక్కువ జల్దీ. ఎందుకంటే ఆ ఏరియా వరకు ఇప్పుడు మన వెస్ట్ జోన్లో ఎలాగైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిందో అక్కడ అంత లేదు కదా. సో వెస్ట్ జోన్ ఎందుకు పెరిగింది? ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్డు కనెక్టివిటీ, ORR, RRR, ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది, అన్నీ కూడా. సో అవి రావడానికి ప్లాన్ ఇప్పుడు ఓన్లీ పేపర్ స్టేజ్ కూడా రాలేదు, ఓరల్ డిక్లరేషన్ అయింది. దాని మీద అధ్యయనం చేయాలి, కనుక్కోవాలి, ల్యాండ్ పూలింగ్ చేయాలి, ఇంకా ఫర్దర్ ల్యాండ్ పూలింగ్. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ అయితే మేజర్ 12,000-13,000 ఎకరాలు ఉంది. బట్ ఆ ప్లానింగ్ చేయాలి, క్యాబినెట్ ఆమోదించాలి, బడ్జెట్ రావాలి, శాంక్షన్ చేయాలి, టెండర్స్ కాల్ చేయాలి, టెండర్స్ ఇవాల్యుయేట్ చేయాలి, టెక్నికల్ కమర్షియల్ బిడ్, దాని తర్వాత ఫైనలైజ్ చేసి అడ్వాన్స్ ఇచ్చి వర్క్ స్టార్ట్ చేయించి వర్క్ కంప్లీట్ అయ్యింది. ఇది ఒక పెద్ద చైన్ ఆఫ్ యాక్షన్స్. ఎప్పటివరకు ఒకవేళ ఇదంతా అయితే ఎప్పటివరకు కంప్లీట్ అయ్యే అవకాశం ఉందంటారు? నాకు తెలిసి ఒక 10 సంవత్సరాలైనా పడుతుందని నేను అనుకుంటున్నాను. 10 years అయితే పడుతుంది. ఎందుకంటే కొన్ని వేల ఎకరాలు కదా. గవర్నమెంట్లో పనులు అంత స్పీడ్ కావు, కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ అయితే అంటున్నారు జల్దీ చేసి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు చేస్తే మంచిదే. ఒక షేప్ అండ్ సైజ్ తీసుకొచ్చినా ఇట్స్ గుడ్. సో వీ విల్ వెయిట్ అండ్ వాచ్ అండ్ సీ. బట్ ఇట్స్ ఓవరాల్గా చెప్పుకుంటే ఇట్స్ గుడ్ స్టెప్ బై ది గవర్నమెంట్. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.